హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఏంటబ్బా చెట్లు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఈ చెట్టుకి ఉన్న మ్యాంగోస్తోనే మనం ఈరోజు ఇన్స్టెంట్గా మ్యాంగో పికిల్ పెట్టబోతున్నాం అనమాట. అమ్మ నా కోసం ఇన్స్టెంట్గా మ్యాంగో పికిల్ చేయబోతుంది. ఎలా చేస్తుందో ఏంటో ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీరందరూ చూసేయండి. కనిపిస్తున్న చెట్టు మా ఇంటి ముందే ఆంటీ వాళ్ళదనమాట. నమ్మరు ఎన్ని కాయలు వచ్చాయంటే నేనైతే లిటరల్గా షాక్ అయిపోయాను చూసి. మా గల్లీ మొత్తం తెలియదండి, మామిడి చెట్లకైతే ప్రతి ఒక్కదానికి పూతొచ్చింది. ప్రతి ఒక్కటి మామిడికాయలు మంచిగా పూసాయి అనమాట. నేనైతే షాక్ అయిపోయాను. అంత గ్రీనరీగా ఉంటదన్నమాట మా లైన్ అంతా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అమ్మని అడిగాను నేను, అమ్మ ప్లీజ్ మామిడికాయ పచ్చడి పెట్టచ్చు కదా అని. ఉంటే అదే పనిగా తింటావు నువ్వు, నేను అస్సలు చేయను, నువ్వు అస్సలు తినకూడదు, నేను అస్సలు అంటే అస్సలు చేయనని చెప్పింది. సరేలే ఇంకా అని లైట్ తీసుకున్నాను. ఎప్పుడైనా కావాలంటే సూపర్ మార్కెట్లో తెచ్చుకోవచ్చులే అని లైట్ తీసుకున్నాను అనమాట. కానీ ఎదురింటి ఆంటీ చాలా మామిడికాయలు ఇచ్చిందనమాట. అదే పనిగా తింటానని మా అమ్మ దాచింది నా కోసం చెప్పకుండా. మామూలుగా వాటిలో ఉప్పు కారం వేసుకుని తిన్నా కూడా ఎంత బాగుంటుంది చెప్పండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది కదా. నేను అస్సలు వదిలిపెట్టను. అందుకే నాకు తెలియకుండా దాచేసింది మా అమ్మ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో వచ్చేసి నేను తీయలేదండి, మా చిన్నక్క తీసింది. చాలా సర్ప్రైజ్ అనిపించింది నాకైతే. ఈవినింగ్ డ్యూటీ నుంచి వెళ్ళగానే నీకోసం ఒక వీడియో తీశాను, సెండ్ చేస్తున్నాను చూడు అంటే చూడగానే లిటరల్ గా చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్నక్కలో కూడా ఇంత టాలెంట్ ఉందా అనిపించింది అనమాట. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఏం లేదండి, చాలా ఈజీ. నేనైతే ఏదో పెద్ద కష్టం ఉంటుంది అనుకున్నాను. మామూలుగా ముక్కలు పచ్చడి అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో ఉన్న జీళ్ళని తీసేసి ఇంకా చాలా టైం ప్రాసెస్ అనుకోండి, మీ అందరికీ తెలిసిందే. ఇదైతే చాలా చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. మ్యాంగోస్ అన్ని మంచిగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకుని ఒక రోజు అంతా ఎండబెట్టుకుంది. నెక్స్ట్ డే రోజు 1 టేబుల్ స్పూన్ ఆవు పిండి, 2 టేబుల్ స్పూన్ మెంతుపిండి వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంది అనమాట. ఏ కప్ తో అయితే మనం మ్యాంగోస్ ని కొలతలుగా తీసుకుంటామో అదే కప్ తోటి ఉప్పు ఇంకా కారం కూడా వేసిందనమాట అమ్మ ఇక్కడ. అవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా ఉప్పు కారం ఇంకా మనం వేసిన ఆవు పిండి మెంతుపిండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటుంది అనమాట. ఆల్మోస్ట్ అమ్మ హాఫ్ అన్ అవర్ వరకు ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసిందంట. ఇక్కడ వాయిస్ ఓవర్ మాత్రమే నాది, ప్రతి ఒక్కటి అమ్మ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది నీట్ గా. ఎందుకంటే ఇన్స్టెంట్ గా పెట్టుకునేది కదా, ఎప్పుడైనా నేను కూడా పెట్టుకోవచ్చు అని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. కొంచెం సేపు మిక్స్ చేసింది పక్కన పెట్టుకోవాలి. ఒక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని, పచ్చడి అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, కొంచెం మీ క్వాంటిటీ తగ్గట్టే ఆయిల్ తీసుకోండి. కొంచెం ఎక్కువగా ఆయిల్ తీసుకొని దాంట్లోనే కొన్ని ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం సేపు బాగా రోస్ట్ చేసింది అనమాట. ఆ రోస్ట్ చేసిన దాన్ని మనం మిక్స్ చేసుకున్న మామిడికాయ ముక్కలోకి మంచిగా వేసి ఎంతసేపు అయినా సరే ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసింది అనమాట. ఇక్కడ చూడండి రెడ్ గా ఎంత బాగుందో కదా, నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోయింది. అసలు చేదేమో అనుకున్నాను, అమ్మకి నేనంటే ప్రేమ ఎక్కువే, మంచిగా చేసి పెట్టింది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇన్స్టెంట్ గా ఇలా మ్యాంగో పికిల్స్ పెట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే మంచిగా తినేయచ్చు. ఎంత వేడి చేస్తున్నా సరే మనమైతే ఈ సమ్మర్ లో మామిడికాయ పచ్చడి ఆపేస్తామా చెప్పండి? ఖచ్చితంగా తింటూనే ఉంటాం కదా. ఇంకా మొత్తం రెడీ అయిపోయినట్టే అనమాట. ముందు మంచిగా ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టేశారనమాట. నాకు 3 days తర్వాత ఇది ఓపెన్ చేసిన తర్వాతే నాకు ఈ వీడియో ఇంకా మామిడికాయ పికిల్ గురించి తెలిసిందనమాట. నాకైతే చూడగానే ఎంత హ్యాపీనెస్ అనిపించిందో. వెంటనే మా అమ్మని అనేసాను, నాకు తెలీదు నాకు పెట్టమనేసి. మా అమ్మ వెంటనే అన్నం వండేసి వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ పచ్చడేసి పెట్టిందండి. అసలు ఎంత రుచిగా ఉందో. దీని ముందు నాకైతే ఏ చికెన్లు ఏ మటన్లు నాకు వేస్ట్ అనిపించింది అనమాట. అంత బాగుంది టేస్ట్ అయితే. మాత్రం నిజంగా అదిరిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరు కూడా ఒకసారి ఇలా ఇన్స్టెంట్ గా మ్యాంగో పికల్ ట్రై చేయండి. సింపులే కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, మంచిగా హ్యాపీగా తినేయచ్చు. ఇంత మంచి వీడియో నాకు ఇచ్చినందుకు మా చిన్నక్కకి, ఇన్స్టెంట్ గా పచ్చడి చేసి పెట్టిన మా అమ్మకి ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.